ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అది యవ్వనస్తులకి. ఏంటంటే యంగ్‌స్టర్స్, యంగ్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆలోచనని గమనించుకోవాలి. రికగ్నైజ్ చేసుకోవాలి. ఎందుకంటే సాతానుడు భయంకరంగా యవ్వనస్తుల ఆలోచన రూపంగా వారిని వాడుకుంటున్నాడనమాట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేస్తామో అది మన ఆలోచనలోంచే పుట్టుకొస్తది గనుక సాతానుడు మన ఆలోచనలో బీభత్సమైన ఆలోచనలు పెట్టేసి మనల్ని డిప్రెషన్‌లోకి తోసేసి దేవుని దగ్గర నుంచి దూరపరిచేయడమే కాక, నీలో నీకే సమాధానం లేకుండా నువ్వు పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నావు. ఎందుకంటే పక్కవారి మీద వ్యాజ్యెమాడుతున్నావు, గొడవలు పెట్టేసుకుంటున్నావు. పక్కవారిని చెడు అభిప్రాయాలు నీ మనసులో కలుగుతున్నప్పటికీ, అనేకమైన విషయాల్లో నీకు నువ్వే సమాధానం లేనప్పటికీ, అనేకమైన చీకటిమైన ఆలోచనలు నీ మీద పనిచేస్తున్నప్పుడు, ఎక్కువ ఆలోచన ద్వారా ప్రెషర్ ఫీల్ అవుతావనమాట. ఇప్పుడు దేవుని ద్వారా వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి? మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎలా ఉంటాయంటే, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి గందరగోళ క్లమ్జీ పరిస్థితి అయినప్పటికీ, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటది? చాలా పీస్‌ఫుల్‌గా సమాధానాన్ని కలుగజేస్తదనమాట. అదే సాతాను దగ్గర నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటది అంటే, ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వనస్తుడు ప్రతి ఒక్కడు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, వాడి ఆలోచనని వాడు ఖచ్చితంగా గ్రహింపులోనికి తెచ్చుకొని మార్చబడాలి. దేవుని ఇదే చెప్తున్నాడు. నీలో ఏదైనా సమాధానం లేనటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, నీకు సమాధానం లేని నువ్వెక్కువ దుఃఖపడి, డిప్రెషన్‌కి గురయ్యి, లేనిపోని తలంపులు, పక్కవారిని బాధపెట్టాలని, పక్కవారిని ఏదో మాట అనాలని, తొందరపాటు నీలో కలుగుతుంది అంటే, నిన్ను నువ్వు బాధపరుచుకుంటున్నావంటే, పదే పదే లోక ఆలోచనలు కలిగి నువ్వు ఉంటున్నావంటే, అవన్నీ సాతాను యొక్క ఆలోచనలు. నిన్ను బాధపరచడమే కాక, నీ వల్ల పక్కవారికి కూడా బాధ కలిగిస్తాడు వాడు. అది సాతాను యొక్క ఆలోచన అన్నమాట. మనం ఖచ్చితంగా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా యవ్వనస్తుల్లో పనిచేసేది భయంకరంగా ఏంటి అంటే ఆలోచన. అది సాతాను యొక్క ఆలోచన ద్వారా పనిచేస్తుందనమాట. మనం గ్రహించుకొని వాటిని ఖచ్చితంగా గ్రహించుకోవాలి. వాటిని తీసేసుకోవాలి. ఒక ఆలోచన మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆలోచన మనల్ని చెడు మార్గాల్లోనికి నడిపిస్తుంది అంటే దాన్ని గ్రహించి దాన్ని అక్కడే విడిచిపెట్టాలి. దేవునికి అప్పగించాలి. అప్పుడే ఆయన నీ ఆలోచనలు పనిచేయడం మొదలుపెడతాడనమాట. ఖచ్చితంగా యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. సూసైడ్ చేసుకుంటున్నారు. ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు. ఒంటరితనాన్ని ఫీల్ అయిపోతున్నారు. ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటున్నారు. వారికే తెలియకుండా వారే చీకటిలో ఎక్కువగా జీవిస్తున్నారనమాట. అలాగ చేస్తుంది. అలాంటి ఆలోచనలు కలిగిస్తుంది సాతాను గనుక మనల్ని మనం గమనించుకుందాం. మన ఆలోచనని గమనించుకొని చీకటికి సంబంధించినటువంటి ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి ప్రశాంతంగా దేవుని యొక్క ఆలోచనతో సమాధానాన్ని పొందుదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.